హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. నేను మీకు ఈరోజు భద్రకాళి మాత టెంపుల్ నా మెడిటేషన్ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిన మధుర స్మృతుల్ని మీతో పంచుకుంటున్నానండి. ఇది ఎంట్రన్స్ అండి, టెంపుల్ ఎంట్రన్స్. గణేశుడు వారు ఉన్నారు కదా అక్కడ, అదనమాట. చాలా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా. ఇదిగోండి శివయ్య కొండ మీద అక్కడ శిల్పాలతో చెక్కినట్లుగా ఉన్నాయి విగ్రహాలు, పార్వతీ పరమేశ్వర్లవి. ఇలా ఎంట్రన్స్లోకి వస్తూ ఉండగా ఇది అమ్మవారి గర్భగుడి ముందున్న వెయిటింగ్ హాల్ అండి, క్యూ లైన్స్ అనమాట. ఇది కూడా సింహవాసిని తల్లి వాహనం అక్కడే పూజలు అందుకుంటూ ఉంది. ఇక్కడ ఉత్సవ విగ్రహం అన్నమాట. మనం కుంకుమార్చన చేయించుకుంటే ఇక్కడ తల్లి సన్నిధిలో చేయించుకుంటామట. మేము వెళ్ళిన రోజు శుక్రవారం అండి, రష్ బాగానే ఉంది. అదిగోండి తల్లి దర్శనం అయిపోతుంది మీకు. అమ్మవారు చాలా చక్కని తల్లి కదా. అమ్మవారిని చూస్తే భయమవుద్ది అంటారు జనరల్గా అమ్మవారిని, కానీ భద్రకాళి తల్లి చాలా అందగత్తే అండి. నా జీవితంలో చూసిన అన్ని విగ్రహాల్లోకెల్లా అమ్మవారి విగ్రహంలో భద్రకాళి మాత విగ్రహం, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి విగ్రహం నాకు బహు సుందరంగా కనిపిస్తారండి. అంటే ఉగ్రశక్తి రూపంలో. ఇంకా పార్వతీదేవి శక్తి పీఠాల్లో అయితే సుందరంగానే ఉంటారనుకోండి. ఇదిగోండి ధ్వజస్తంభము, మళ్ళీ తల్లి ఉత్సవ విగ్రహము. ఇది గోశాల అండి. గోగ్రహం మనం ఇవ్వచ్చు, మన చేతితోటే తినిపించవచ్చు. మేము తినిపించాము, చాలా సంతోషపడ్డాము. ఇదిగోండి మా గ్రూపు. ఇక్కడ ఇది 1000 స్తంభాల గుడిలో నంది దగ్గర తీయించుకున్న ఫోటో. ఇది ఒక మిత్రుల ఇంటింటా ధ్యాన ప్రసారంలో భాగంగా కలిసినప్పటి ఫోటో అన్నమాట. ఇది ఒక టెంపుల్, ఒక ఓల్డ్ టెంపుల్ అండి. అత్తాపూరు దాటిన తర్వాత ఇది దినేష్ తమ్ముడు ఇంట్లో పిరమిడ్ ఓపెనింగ్ రోజు జరిగిన కొన్ని పిక్చర్స్ తీసుకున్న పిక్చర్స్. పూలాసారికి సన్మానం. దినేష్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో పిరమిడ్ ఓపెనింగ్ రోజు తీసుకున్న పిక్స్ కొన్ని. మళ్ళీ భద్రకాళి అమ్మవారి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసాము. అట్లా సింహానికి కూడా మన సింహవాహిని తల్లి వాహనాన్ని కూడా పూజిస్తున్నారు భక్తులు కొందరు. మా ధ్యాన మిత్రులు ఇక్కడ ఉన్నారన్నమాట. చాలా సీక్రెట్గా తీయడం జరిగిందండి. మరి వీడంతా మా ఫ్రెండ్స్, మా అరుంధతి మేడం, యాదయ్య అన్నయ్య, మా మాధవరావు సారు, మా మధుమతి మేడం, మధుమతి గారి బాబు చరణ్, నరసింహుల్ బాబాయ్, వీళ్ళంతా కలిసి వెళ్ళామన్నమాట. ఒక 20 మెంబర్స్.